హాయ్ గాయ్స్, ఈవిడ మా అమ్మమ్మ. అమ్మమ్మ అన్న, అమ్మమ్మ ఇల్లన్న, అమ్మమ్మ ఊరన్న ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ చాలా ఇష్టం కదా. నేనైతే మాత్రం సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేదాన్ని అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య, నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి సో అందరం కలిసి గుంపుగా భలే ఎంజాయ్గా ఉండేదన్నమాట. నెక్స్ట్ మా అత్త మా మామ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకునేవాళ్ళు, మమ్మల్ని కూడా అలానే చూసుకునేవాళ్ళు. అందుకే వేసవిసెలవు మొత్తం కూడా అక్కడనే ఉండేవాళ్ళం మేము. ఆఖరికి మా అమ్మమ్మ విషయానికి వస్తే మాత్రం మా అమ్మమ్మ అయితే మాత్రం మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసేది. ఎంతలా అంటే మాకు అన్నీ పెట్టేది. నెక్స్ట్ తన దగ్గర ఏమైనా దాచుకున్నా కూడా మాకు ఇచ్చేదన్నమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తను ఊరగాయ పెట్టినా, నెక్స్ట్ వడియాలు ఏమైనా పెట్టినా కూడా మా కోసం దాచి దాచి ఇచ్చేదన్నమాట. సో అంత బాగా చూసుకునేది. ఆ దాచి ఇచ్చేదిలోనే చాలా ప్రేమ ఉంటుంది అనమాట. మా అమ్మమ్మ మమ్మల్ని పొలానికి తీసుకెళ్ళేది. పొలంలో ఆ పక్కన మామిడి చెట్లు ఉంటే మామిడికాయలు తీసేవాళ్ళము. నెక్స్ట్ లేకులు ఉంటాయి అన్నమాట, ధాన్యం లేకులు. అవి ఏరే వాళ్ళం. అవి ఏరేసి మేము షాపోడి దగ్గర తీసుకెళ్ళి అమ్మితే ఆ షాపోడు మాకు 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాడు. సో ఆ 3 రూపాయలతో మళ్ళీ వాళ్ళ దగ్గర మేము పప్పలు కొనుక్కునే వాళ్ళం అనమాట. సో అలా ఉండేది లైఫ్. అప్పుడు మా అమ్మమ్మ చాలా బాగా చూసుకునేది. నెక్స్ట్ చాలా కష్టపడేది కూడా. మా మామల దగ్గర ఆవులు ఉండేవి. సో ఆవుల దగ్గర గడ్డి తీయడము, పేడ తీయడము, అవన్నీ ఓడడం, ఇవన్నీ చేసేదన్నమాట. చాలా కష్టపడేది. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక తను బాగా వీక్ అయిపోయింది. సో ఇంకా అలా కూర్చొని ఉండేదన్నమాట. మేము ఎప్పుడైనా వెళ్తే అప్పుడప్పుడు వెళ్తాము. సో అవ్వదు. సో మా అమ్మమ్మ అంటే మా అందరికీ ఇష్టమే, కానీ అవ్వక మేము సరిగ్గా వెళ్ళట్లేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అమ్మమ్మ.